ఓం శ్రీమాత్రే నమః. భక్తి సాధనం వాక్స్థలి సమూహంలోని పండిత కవి మిత్రులందరికీ అభివందనములతో నేటి సాహిత్యాంశాల్లో భాగంగా బ్రహ్మశ్రీ పండర్ రాధాకృష్ణమూర్తి గారు ఇచ్చిన 5 సాహిత్యాంశాలు. మొదట దత్తపది ప్రాశ్నికులు బ్రహ్మశ్రీ జి లింగేశ్వర శర్మ గారు. సారా, వారా, ఘోర, హార అనే పదాలతో ఈశ్వరుని గురించి వర్ణించడం స్వేచ్ఛా ఛందస్సులో. మనసారా జనముల వగు ప్రణతుల గై కొనును శివుడు, మనసారా జనముల వగు ప్రణతుల గై కొనును శివుడు, వారు ఆ శంభుం ఘనముగ వేడన ఘోరుండనవరతము కోర్కెలు పని ఆరుండిడునవు, అనవరతము కోర్కెలు పని ఆరుండిడును. వర్ణనాంశాలు ప్రాశ్నికులు బ్రహ్మశ్రీ పండర్ రాధాకృష్ణమూర్తి గారు. రథయాత్ర శోభను వర్ణించడం. కృష్ణ బలభద్రులను తమ కూర్మిగనెడు సోదరి సుభద్ర సహితులై శోభలర రథమునందున జగముల రక్ష కొరకు ప్రజల నరరింపవచ్చెడు పర్వమిదియ, ప్రజల అలరింపవచ్చెడు పర్వమిదియ. మూడో అంశం భక్తుల పట్ల వారాహి అమ్మవారి కరుణా కటాక్షం గురించి వర్ణించడం. వారాహి జనయిత్రిని ఆరాధింపగలిగిన అరుదగులీలన్, వారాహి జనయిత్రిని ఆరాధింపగలిగిన అరుదగులీలన్, ఘోరపు శత్రువులందరి భారమ్ముల తొలగజేయు పర్వమ్ములుగా, భారమ్ముల తొలగజేయు పర్వమ్ములుగా. తర్వాతి అంశాలు ఆశువు. ప్రాశ్నికులు శ్రీమతి సంధ్యారాణి గారు. సత్సంగ ఫలితం. సత్సంగము సజ్జనులకు ఉత్సాహము గూర్చుతుండు ఓర్మిని గణనౌ, సత్సంగము సజ్జనులకు ఉత్సాహము గూర్చుతుండు ఓర్మిని గణనౌ, సత్సాంగత్యమే భూమిపై సత్సంపద కనగజేయు స్థైర్యము తోడన్, సత్సాంగత్యమే భూమిపై సత్సంపద కనగజేయు స్థైర్యము తోడన్. 5వది ఆషాఢంలో గ్రామీణ సోయగం ఆశువుగా. అమ్మవారికి బోనమ్ములంగనలును, అమ్మవారికి బోనమ్ములంగనలును, భక్తి నిడుతుండు ఆషాఢ పర్వమితి, భక్తి నిడుతుండు ఆషాఢ పర్వమితి. పల్లెటూరుల వైభవమెల్ల జనుల ప్రార్థనల నందు వరుణుండు వాన కొరకు, పల్లెటూరుల వైభవము ఎల్ల జనుల ప్రార్థనల నందు వరుణుండు వాన కొరకు. మిత్రులందరికీ అభివందనలతో నేను మీ డాక్టర్ శాస్త్రుల రఘుపతిని. ఓం తత్సత్ పరబ్రహ్మణే నమః.